హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పాకం లేకుండా తీపి గవ్వలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ గవ్వలు కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. లేట్ చేయకుండా తీపి గవ్వలను ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము. దీనికోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి పావు కప్పు బొంబాయి రవ్వని వేసుకొని మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకొని దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే జార్లో హాఫ్ కప్పు పంచదారని వేసుకొని మంచి ఫ్లేవర్ కోసం 4 యాలకులు వేసుకొని మూత పెట్టి మెత్తగా పొడి చేసుకొని ఈ పొడిని కూడా బౌల్లోకి వేసుకోవాలి. ఇందులోనే 1 కప్పు మైదా పిండి, 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. కావాలంటే 2 కప్పుల మైదా పిండి లేదా 2 కప్పుల గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. చిటికెడంత ఉప్పు వేసుకోవటం వల్ల స్వీట్ వెగటుగా లేకుండా ఉంటుంది. 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని కరిగించి వేడి నెయ్యిని వేసుకోవాలి. ఇలా వేడి నెయ్యి వేసుకోవడం వల్ల గవ్వలు గుల్లగా వస్తాయి. నెయ్యి వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడి తగ్గిన తర్వాత చేతితో బాగా రఫ్ చేసుకుంటూ నెయ్యిని పిండికి పట్టించాలి. అంతా కలిసిన తర్వాత చేతిలో కొంచెం తీసుకొని ముద్ద చేస్తే ముద్దలా రావాలి. అలా వస్తే మనం వేసుకున్న నెయ్యి సరిపోయినట్లు. కాచి చల్లార్చిన పాలను తీసుకొని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. పాలకి బదులుగా నీళ్ళతో కూడా కలుపుకోవచ్చు. మనం తీసుకున్న పాలన్నీ పట్టవండి. కొద్దిగా వేసుకుంటూ సాఫ్ట్ చపాతీ ముద్దలా వచ్చేలాగా కలుపుకోవాలి. పిండి గట్టిగా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదు. పల్చగా ఉంటే ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటాయి. చూడండి, పిండి ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. 10 నిమిషాలకి పిండి చక్కగా నానిపోయింది. ఇప్పుడు పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజులో చేసుకోవాలి. అలానే పిండి మొత్తం ఇలా ఉండలుగా చేసుకొని ప్లేట్లో రెడీగా పెట్టుకొని గవ్వల పీట తీసుకొని దీనికి కొంచెం ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసి ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని గవ్వల చెక్క మీద పెట్టి ఇలా బొటన వేలుతో లైట్గా ప్రెస్ చేస్తే మనకి గవ్వల షేప్ వచ్చేస్తుంది. ఇలా గవ్వల చెక్క లేకపోతే ఫోర్క్తో కానీ కొత్త దువ్వెన మీద కానీ చేసుకోవచ్చు. పిండి కన్సిస్టెన్సీ పలుచగా లేకుండా గట్టిగా కలుపుకుంటే మనకి గవ్వల షేపు మంచిగా వస్తుంది. అదేవిధంగా పిండి మొత్తం ఇలానే గవ్వల్లాగా చేసుకొని ప్లేట్లో రెడీగా పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక మనం చేసుకున్న గవ్వలను ఆయిల్కి సరిపడా వేసిన వెంటనే కదపకూడదు. కొంచెం ఫ్రై అయిన తర్వాత మరోవైపుకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వీటిని హై ఫ్లేమ్లో వేయించకూడదు. లో టు మీడియం ఫ్లేమ్లో బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి తీసేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. అదేవిధంగా మిగిలిన గవ్వలను కూడా ఆయిల్కి సరిపడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి తీసేసుకోవాలి. అంతేనండి, క్రిస్పీ అండ్ టేస్టీ తీపి గవ్వలు రెడీ. ఈ గవ్వలు కరకరలాడుతూ తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. చాలా రుచిగా ఉంటాయి. నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. పాకంతో పని లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. పండుగలప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు సింపుల్గా చేసుకోవచ్చు. ఈ తీపి గవ్వలను మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.